మేము జయిస్తాము. మేము జయించడానికి గల కారణం మా సైన్యము కాదు, మా తెలివితేటలు కాదు, మా శక్తియుక్తులు కాదు. మేము జయిస్తాము. మేము జయించడానికి గల కారణం ఏంటంటే ఒకటే చెప్పాడు పిల్లరా, దేవునికి స్తోత్రం కలుగును. ఏమన్నాడంటే యెహోవా మాకు దేవుడుగా ఉన్నాడు. అయితే యెహోవా మాకేమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు దేవునికి స్తోత్రం. కనుక రెండు కారణాలు చెప్పాడు పిల్లరా. మేము జయిస్తాం, దానికి గల కారణం ఏంటంటే మొట్టమొదట యెహోవా దేవుడు మాకు దేవుడై ఉన్నాడు, ఆయనని విసర్జించిన వారము కాము. రెండవది ఏంటంటే అహరోను సంతతి వారు యాజకులై ఉన్నారు, వారు చేయవలసిన పనులు వాడు చేస్తూ ఉన్నారు అన్నాడు. కాబట్టి మా విజయానికి కారణం ఎవరంటే ఇద్దరు. మా విజయానికి కారణం సైన్యం కాదు, మరొకటి కాదు. మా విజయానికి కారణం ఏంటంటే మొట్టమొదట దేవుడు ఆయన నియమించినటువంటి యాజకులు, ఆయన ఏర్పాటు చేసిన యాజకులు ఉన్నారు. యాజకులు ఏం చేస్తున్నారు? వారు చేయవలసిన పనులు వాళ్ళు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈ అంశానికి టైటిల్ పెట్టాలనుకుంటే లేవీయులే కారకులు అని పెట్టండి. లేవీయులే కారకులు. దేని కారకులు? లేవీయులే కారకులు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే లేవీయులు చేయవలసిన పనులు లేవీయులు చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగా. ప్రజలకు మరి దేవుని తోడు కలుగొట్ట కొరకు నెంబర్ 1, ప్రజలకు దేవుని తోడు కావాలి. ప్రజలకు ఎవరు కావాలి? దేవుడే మాకు తోడుగా ఉన్నాడు. పై వచ్చిన అన్నాడు కూడా పిల్లరా. మరి అవి మరొక మాట కూడా అంటాడు, దేవుడు మాకు తోడై ఉన్నాడు, ఆయన మాకు తోడుగున్నాడు కనుక మేము తప్పకుండా ఆలోచించుడి. దేవుడే మాకు తోడై అది మాకు అధిపతిగా ఉన్నాడు. దేవుడే మాకు తోడై ఉన్నాడు కనుక ప్రజలకు దేవుని తోడు, ప్రజలకు దేవుని తోడు కావాలన్నా దేవునికి స్తోత్రం. నెంబర్ 2, ప్రజలకు దేవుని బలము, దేవుడు శక్తినిచ్చి బలమునిచ్చి మరి జయం ఇవ్వాలన్నా, ప్రజలకు దేవుడు తోడుగా ఉండాలన్నా, ప్రజలకు బలము కలగాలన్నా. నెంబర్ 3, ప్రజలకు దేవుని రక్షణ కలగాలన్నా, ప్రజలకు ఏం కలగాలి? దేవుని రక్షణ కలగాలన్నా, ప్రజలకు దేవుని జయము కలగాలన్నా, జయము కావాలి. మనకేం కావాలి? జీవితంలో జయము కావాలి. తర్వాత ప్రజలకు దేవుని ఆశీర్వాదము కలుగాలన్నా. 5 విషయాలు చెప్పాను పిల్లలు, 5 విషయాలు చెప్పాను. టైటిల్ ఏం చెప్పాను? లేవీలే కారకులు. లేవీలు అహరోను మరి సంతానమైన మరి యాజకులు, లేవీలే కారకులు. దేని కారకులు? దేని కారకులు అంటే 5 కారణాలు చెప్పాను. లేవీలే కారకులు చెప్పండి. మొదటిది ప్రజలకు దేవుని తోడు కలగాలన్నా లేవీలు కారకులు. దేవుని తోడు ఎట్లా కలిగింది? లేవీల ద్వారా కలిగింది. ప్రజలకు దేవుని తోడు కలగాలన్నా లేవీలే, ప్రజలకు దేవుని బలము కలుగాలన్నా లేవీలే, ప్రజలకు దేవుని జయము కలుగాలన్నా లేవీలే, ప్రజలకు దేవుని రక్షణ కలగాలన్నా లేవీలే, ప్రజలకు దేవుని ఆశీర్వాదం కలగాలన్నా లేవీలే. ఇలా పాత నిబంధన మీరు జాగ్రత్తగా చదివితే ఇవన్నీ కూడా యాజకులతో ముడిపడి ఉన్నాయి. యాజకులతో ముడిపడి ఉన్నాయి. ఇశ్రాయేలుకు ఏది కలగాలన్నా యాజకులు పిల్లరా ఏం చేయాలి చెప్పండి? యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు కదా. లేవీ సంతానమే యాజకులుగా దేవుని ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళ ప్రమేయం లేకుండా ఏది కలగదు. ఇశ్రాయేలు దీవించబడాలనుకో సంఖ్యాకాండం 6లో చెప్పాడు కదా, లేవీలే దీవించాలంట. మీరు దీవించినప్పుడు నేను వాళ్ళని దీవిస్తానంటాడు. అదో మీరు ఇశ్రాయేలీలను ఎలాగూ దీవించాలి. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి తన సన్నిధి కాంతి ఓదింపజేసి మీకు సమాధానం కలుగజేయును గాక. అదో చివరిలో ఈ ప్రార్థన, పరలోక ప్రార్థన అయినాక ఆ లేవీలు చేసిన ప్రార్థనే ప్రతి చర్చి మీద కూడా వినబడింది. ఇంకా వేరే ప్రార్థన కాదు, ఆ లేవీలు చేసిన ప్రార్థన. ఏం చేశారయ్యా? సంఖ్యాకాండం 6వ అధ్యాయం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగనుము, ఇశ్రాయేలును ఇలాగు దీవింపవలెను. ఇశ్రాయేలును ఇలాగు ఎవరు దీవించేది? ఎవరు? లేవీలు దీవించాలి. లేవీలు దీవిస్తే దేవుడు దీవిస్తాడు.
అంటే లేవీలు దీవించుకున్న దేవుడు దీవించుడు. చివరి మాట మీరు చదివితే, ఇలాగూ నా పేరును వాళ్ళ మీద మీరు ఉచ్చరించుట వలన, అది ఎవరు ఉచ్చరించాలంట? యెహోవా దేవుని పేరు లేవీలు ఉచ్చరించినప్పుడు అప్పుడు దేవుడు వారిని దీవించాలి. అంటే లేవీల ప్రమేయం లేకుండా పిల్లరా ఏది కూడా జరగటానికి లేదు. యుద్ధానికి వెళ్ళాలనుకో, యుద్ధానికి వెళ్ళినప్పుడు బోర్ల ఓదాలంటాడు, 2 వెండి బోర్లు చేయించుకోమను అంటాడు. సంఖ్యాకాండం 10వ అధ్యాయం. వెండి బోర్లు ఎందుకు? ఆ బోరలు ఊదినప్పుడు యుద్ధ రంగంలో నా పిల్లలను నేను జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడు. అంటే ఊదకపోతే జ్ఞాపకం చేసుకోడా? ఓదాలి, ఊతేనే జ్ఞాపకం చేసుకుంటాడు. ఇలాగూ పిల్లరా ఇశ్రాయేలు ప్రజలకు లేవీలకు మధ్యలో ఒక లింకు దేవుడని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అబియా ధైర్యం ఏంటంటే లేవీలే ధైర్యం. ఇప్పుడు అబియా రాజు ధైర్యం ఏ ధైర్యం? లేవీలే ధైర్యంలో 8 లక్షల సైన్యం, 4 లక్షల సైన్యం. అంటే డబల్ ఉందా లేదా? అక్కడికి వచ్చిన యెరోబాముకి ఇది మీకు అర్థం కావాలంటే 3వ వచనం 13:3 చూడమ్మా. అబియాకును యెరోబామునకును యుద్ధము కలుగగా. ఏం కలిగింది? యుద్ధము కలుగగా. అబియా 4 లక్షల మంది. అబియాకి ఎంతమంది? 4 లక్షల మంది పరాక్రమశాలుల సైన్యం ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధము చేశారు. యెరోబామును 8 లక్షల మంది. ఎన్ని లక్షలు? 8 లక్షలు పెంచా, 4 లక్షలు పెంచామా? 8 లక్షలు. అంటే డబల్ సైన్యంతో వచ్చాడు యెరోబాము. ఇప్పుడు ఎవరు గెలుస్తారు? వాస్తవంగా ఎవరు గెలవాలి? ఎవరు ఎక్కువ సైన్యం ఉంటే వాళ్ళే గెలవాలి. కానీ ఎవరు గెలిచారు? అబియా గెలిచాడు. ఎందుకు గెలిచాడు? తన గెలుపు కారణం ఏం చెప్పాడంటే, మేము గెలుస్తాం. ముందే చెప్పాడు, నువ్వు ఎంత సైన్యం అన్నా తెచ్చుకోపో బాబు, గెలిచేది మేమే. ఎందుకంటే యెహోవా దేవుడు మాకు దేవుడై ఉన్నాడు. రెండవది, యాజకులు మా పక్షంగా, అహరోను వంశానికి సంబంధించి లేవీలు మా పక్షంగా ఉన్నారు. వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు నమ్మకంగా చేస్తున్నారు. వాళ్ళు చేయవలసిన పనులు నమ్మకంగా చేస్తున్నారు కనుక మాకు విజయం. అంటే పిల్లరా లేవీలు చేసే పనులకు ఇశ్రాయేలు విజయానికి మధ్యలో లింక్ ఉంది. దేవునికి స్తోత్రం. కనుక పిల్లరా వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తే మనకు అద్భుతమైన విజయాన్ని మనకు దేవుడు ఇస్తాడు. అబియా ధైర్యం అదే. అబియా ధైర్యం అదే. అంటే ఏమిటి విజయం? ఎక్కడ ఆధారపడి ఉందంటే లేవీలు చేసే పనిలో ఆధారపడి ఉన్నది. లేవీలు చేసి ఆధారపడి ఉన్నది. ఇప్పుడు లేవీలు 2 రకాలుగా ఉన్నారు. లేవీలు 2. ఇప్పుడు కొత్త నిబంధనలో మనం చూస్తే మనమందరం ఎవరమంటే, ఆనాడు ఇశ్రాయేలీల 12 గోత్రాలలో తన పనుల కొరకై ప్రత్యేకించబడిన గోత్రం ఏది? లేవీ గోత్రం. అయితే ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? కొత్త నిబంధనలో ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిస్మాన్ని పొందారో వారందరి గురించి పేతురు ఏమన్నాడంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనమును. ఎవరంట? యాజక సమూహం. ఇప్పుడు కొత్త నిబంధనలో ఎవరు యాజకులు అంటే మనం యాజకులు. అది మనం యాజకులు. రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ఇప్పుడు మనము ఏర్పరచబడిన వంశము, యాజకులము అన్నాడు. కాబట్టి ఆ పొజిషన్ ఇప్పుడు మనకు వచ్చిందన్నమాట. ఇప్పుడు జయం ఎక్కడ ఆధారపడి ఉందంటే మనం చేసే పనుల మీద ఆధారపడి ఉన్నది. అది జయం ఎక్కడ ఉంది? మనకైనా సరే, ఇశ్రాయేలు ప్రజలకైనా సరే, మనకైనా ఇశ్రాయేలు ప్రజలకైనా జయం ఎక్కడుందంటే మనం చేసే పనుల మీద ఆ జయము ఆధారపడి ఉన్నది. ఏం చేయాలి వీళ్ళు? ఏం చేస్తున్నారు? అబియా చెబుతాడు, వినండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటమ్మా? అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయన విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు యాజకులై ఉన్నారు. లేవీలు చేయవలసిన పనులను లేవీలే చేయుచున్నారు. ఏం చేస్తున్నారు? చదువు. ఇప్పుడు వారు ఉదయ అస్తమయములయందు యెహోవాకు నెంబర్ 1 బలులు అర్పిస్తున్నారు. ఎప్పుడంటమ్మా? ఉదయ అస్తమయములయందు బలులు అర్పిస్తున్నారు. ఉదయకాలము, సాయంకాలము వీళ్ళు ఏం చేస్తున్నారు? బలులు అర్పిస్తున్నారు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో బలులు అంటే ఏంటి? బలులు అంటే ఏంటి? స్తుతి యాగము అర్పించువాడు యెహోవాను మహిమపై. ఇబ్రీ పత్రికలో స్తుతి యాగము అనే మాట ఉంది. స్తుతి యాగం, యాగం అంటే బలి అన్నమాట.
యాగం. కాబట్టి మనము ప్రభువుని స్తుతించాలి. అది మనం ఏం చేయాలి? ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని మనం స్తుతించాలి. ఉదయ అస్తమయముల యందు వాళ్ళు బలులు అర్పిస్తున్నారు. నెంబర్ 2 ఇంకేం చేస్తున్నారు? సుగంధ ద్రవ్యములతో ధూపము వేయుచున్నారు. ఇది ప్రార్థనకు గుర్తు. అర్థమైందా? ఇది ధూపం వేయుట స్తుతి ప్రార్థనకు కూడా గుర్తు అన్నమాట. ధూపం వేస్తున్నారు. ఉదయ సాయంకాలం నుండి ఏం చేస్తున్నారమ్మా? ధూపం వేస్తున్నారు. కనుక మనం బలులు అర్పించాలి. నెంబర్ 2 ధూపం వేయాలి. బలులు అనగా స్తుతి ఆరాధన, ధూపం అనగా ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఇంకేం చేస్తున్నారు? పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలను ఉంచుతున్నారు. ఇది ఆహారమునకు గుర్తు. అంటే జీవవాక్యమునకది గుర్తు. మనకు ఆహారం ఏంటి చెప్పండి? యేసు ప్రభువే. మనకు ఆహారం ఎవరు? వాక్యము. మనకు ఆహారం ఎవరు? యేసు ప్రభు. అంతేనా? మనకు ఆహారం ఆయనే కదా. యేసు ప్రభువే మనకు ఆహారం. ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ నిలిచి ఉంది. భౌతిక ఆహారం తీసుకున్నాం. మనకు నిజమైన ఆహారం ఎవరంటే యేసు ప్రభువే. ఆయనను రోజు తింటున్నాం, వారానికి ఒకసారి ప్రత్యేకంగా మనం తింటున్నాం. రోజు వాక్యం ద్వారా తింటున్నాం. ఆదివారం ఏమో ఆయన పరిశుద్ధ శరీరాలు రక్తాలను మనం తింటున్నాం. ఆహారమునకు గుర్తు. కనుక ఇప్పుడు జయం ఎక్కడ ఉందంటే ఆహారములో ఉన్నది. జయం ఎక్కడుంది? ఇప్పుడు ఈ సిద్ధపరిచిన సన్నిధి రొట్టెలు ఎవరు తినాలమ్మా? యాజకులే తినాలి. ఇశ్రాయేలు తినకూడదు. కాబట్టి అవి దేని గుర్తు అంటే ప్రతిష్ఠించబడిన రొట్టెలు. అవి యాజకులే తినాలి. కాబట్టి అది ఆహారానికి గుర్తు, వాక్యానికి గుర్తు. కనుక మనము తినాలి. అంటే ఎప్పుడు మనకు జయం అంటే వాక్యాన్ని మనం బాగా తినాలి, వాక్యమును బాగా వినాలి. వాక్యముతో గుర్తు ఆహారం. 2 విధాలైన ఆహారం. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని తినాలి. వాక్యాన్ని వినాలా తినాలా? 2 కూడా కదా. తినమని ఉంది, వినమని ఉంది, తినమని కూడా ఉంది. తినమని ఎక్కడ ఉందమ్మా? తినమని ఏమో ప్రకటనలో ఉంది, హెస్కేల్లో కూడా ఉంది. ఈ గ్రంథమును భుజించుము, ఈ గ్రంథమును తిను అన్నాడు కదా. గ్రంథమును తినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్రంథమును మనం బాగా తినాలి. దీన్ని లోపల జీర్ణించుకోవాలి, శక్తితో నింపబడాలి గ్రంథమును. కనుక లేవీయులు చేయవలసిన పని ఇంకా ఏం చేయాలయా? బంగారు దీపస్తంభము ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచూ వచ్చుచున్నారు. అది బంగారు దీపస్తంభము అంటే సంఘమునకది సాదృశ్యము. అది సంఘ సహవాసమునకది సాదృశ్యము. అది సంఘమును సరి చేయాలి, సవరించాలి. ఇలా సంఘయుత బాధ్యతను కలిగి ఉండాలి. సంఘమును, ఇది నీ బాధ్యత, అది సేవకుని బాధ్యత కాదు. ఎవరి బాధ్యత వాళ్ళు నమ్మకంగా సంఘమును చక్కపరుచుకోవాల్సిన బాధ్యత, డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. నేను చెప్పవలసింది నేను చెబుతాను. మీరేం చేయాలి? జాగ్రత్తగా చూడాలి. నష్టపరిచే వాళ్ళు ఉండదు, దాన్ని మీరు చక్కపరిచే వారు ఉండాలి. అందరి బాధ్యత, అందరి బాధ్యత. అర్థమైందా? మీ అందరి బాధ్యత ఉన్నది. నా ఒక్కడి బాధ్యత కాదు. నేను కారకుని కాదు. నేను కారకుని అయితే ఎక్కడ ఏ లేఖనాన్ని బట్టి నేను కారకుండా నాకు చూపించాలి. అర్థమైందా? కారకులు ఎవరు చెప్పండి? ఎవరు కాదు. మనుషులు ఎవరు? కారకులు కాదు. దుష్టుడు పని చేస్తుంటాడు అన్నమాట. దేవుని సంఘాన్ని పాడు చేయటం వాడి పని. అంటే ద్రాక్ష తోటం చెరపటమే ఇంకా 2వ పని. ఇప్పుడు ఏ మనుషులు కారకులు కాదు, నేను చెబుతాను కదా. దేవుని సంఘం పాడవుతుందంటే ఏ మనుషులు దాని కారకుడు కాదు. మనుషుల వైపు మీరు చూడొద్దు. మనుషులు కారకులు కాదు. ద్రాక్ష తోట, దేవుని తోట, దేవుని సంఘము పాడవుతుంది, లాస్ అవుతుంది, నష్టపోతుందంటే దుష్టుని బంధించాలి. తర్వాత వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ప్రార్థన లోకస్తులు కాకూడదు. అది వేరే సంఘస్థులు కావచ్చు, లోకస్తులు అయితే కాకూడదు. అదే విడిలిపోయినటువంటి వారు వేరే సంఘస్థులు కావచ్చు, లోకస్తులు మాత్రం కాకూడదు. మనం అనుకోవాలి ఏంటంటే, నేను అనుకుంటాం కదా, ఇందాకేదో నేను అనుకున్న దేవుడు నాకు జ్ఞాపకం, నేను బాధపడుతుంటే దేవుడు నాకు వాళ్ళకి ప్రమోషన్ రావడం నీకు ఇష్టం లేదు అంటున్నాడు దేవుడు. నా తలంపుల్లో నేను వాక్యం ధ్యానిస్తుంటే ఒక విధమైన బాధ, ఆలోచన ఏంటి ప్రభు అంటే, ప్రమోషన్ రావడం నీకు ఇష్టం లేదు అంటున్నాడు. ప్రమోషన్ ఏందయ్యా అంటే ఎదగటం. ప్రమోషన్ రావటం అంటే ఎదగటం. ప్రమోషన్ వచ్చినప్పుడు ఏమవుతారు చెప్పండి? ఈ స్థాయిలో నుంచి మరొక స్థాయిలోకి
వెళతారు. ఈ సంఘం నుంచి మరొక సంఘంలోకి వెళతారు. అప్పుడు వాళ్ళకి ఏం వచ్చినట్టు? ప్రమోషన్ వచ్చినట్టు. అది మనం సంతోషించాలి. ఎవరిని అడిగితే వాళ్ళకి ప్రమోషన్ వచ్చిందన్న, ఎవరిని అడిగితే మీరు ఏం చెబుతారు? వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చి దేవునికి స్తోత్రం. అర్థమై వాళ్ళు అలా ప్రమోషన్ రావటం అందరికీ సంతోషమే కదా. క్షేమం ఉండాలని మనమైతే ప్రార్థన చేయాలి. ప్రమోషన్ వచ్చింది వాళ్ళకి, అర్థమైందా? ప్రమోషన్ వచ్చింది. ఒక చిన్న స్థితిలోంచి పిల్లరా గ్రామీణ స్థాయి బ్యాంకులోంచి, అర్థమైందా, పట్టణ స్థాయి బ్యాంకులోకి వెళ్తే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి తెలుసా? అట్లాగను. అంటే ప్రమోషన్ అంటే ఈ జాబ్ ఉన్నది, ఈ జాబ్ చేస్తూనే వాళ్ళు మరొక దానికి ట్రై చేస్తారు. ఈ జాబ్లో నమ్మకం ఉంటున్నప్పుడు దీని మీద ఇంకొక స్థాయి ప్రమోషన్ వచ్చింది. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు పిల్లరా, ఆయన కానిస్టేబుల్ దగ్గర నుంచి సిఐ స్థాయికి వెళ్ళాడు. ఆ ఒక్కడిని నేను బాగా ఎరుగుతుంది. ప్రారంభంలో కానిస్టేబుల్ అయ్యాడు, కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ అయ్యాడమ్మా. హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ అయ్యాడు, ఎస్ఐ అయ్యాడు, సిఐ ర్యాంకులోకి వచ్చి రిటైర్డ్ అయ్యాడు. మరి చదువు తక్కువ ఆయనకి, చదువు తక్కువ ఆయన సిఐ ర్యాంకులోకి పోయి తర్వాత రిటైర్డ్ అయ్యి ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నాడు ఆయన. అంటే ప్రమోషన్ అంటారు. దీన్ని ఏమంటారు? ప్రమోషన్ అంటారు. డిమోషన్ అంటే తగ్గిపోవటం, ప్రమోషన్ అంటేనేమో పైకి వెళ్ళటం, డిమోషన్ అంటే ఉన్న స్థాయిలో నుంచి, ఉన్న ఆత్మీయ స్థితిలో నుంచి, ఉన్న అంతస్తులో నుంచి దిగటమేమో డిమోషన్ అంటారు. ఉన్న ఆత్మీయ స్థాయిలో నుంచి ఎగటమేమో ప్రమోషన్ అంటారు. ఇలా జాగ్రత్తగా ఒక చక్కని ఆత్మీయ నడక మీకు ఇచ్చాడమ్మ దేవుడు. నేను మీ గురించి ఇలా సాక్ష్యం చెప్పు. ఒక చక్కని ఆత్మీయ నడక మీరు సిద్ధపరిచాడు. దీన్ని పోగొట్టు, దీన్ని చెడగొట్టుకోవద్దు. ఇలా వేరే చోట మరి ఇంత ఆత్మీయ నడక అంటే మనము బుధవారం కూడుకుంటాం, శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్లో కూడుకుంటాం, సువార్త కోసం మనం పోతాం. అదో ఎన్నో కార్యక్రమాలు ఆత్మీయంగా బ్రతకడానికి దేవుడు ఒక చక్కని నడక మనకు ఏర్పాటు చేసి ఇచ్చాడు పిల్లరా. దేవుడు అదే నాకు జ్ఞాపకం చేశాడు. రాజకుమార పుత్రిక నీ పాదరక్షకలతో ఎంత అందంగా నడుస్తున్నావమ్మా. అలా నడవటానికి దేవుడు అనుకూలపరిచాడు. ఇంకా తొలగటానికి అవకాశం లేకుండా ఒక చక్కని ఆత్మీయ నడకను మనకు సిద్ధపరిచాడు. ఒకసారి బాధగా అయ్యో ఇలాంటి ఆత్మీయ నడక, ఇలాంటి ఆత్మీయ పరిస్థితుల్లో ఉంటే మంచిదే దేవా ఉంటే సార్. ఇలా తరచుగా మేము కూడుకోవటం, తరచుగా మేము ప్రార్థన చేసుకోవటం, అదో దేవుని సువార్త కోసం దేవుడు మాకు అవకాశాలు కల్పించడం, వారంలో ఎక్కడికొక్కడికి వెళ్ళి మేము సువార్త చెప్పటం, ఇలాంటి చక్కని నడక ప్రభు మనకి ఇచ్చాడు. అనేక సంగతులు మనం నేర్చుకుంటా ఉన్నాం. అదో దేవుని వాక్యం, ప్రకటన గ్రంథాన్ని నేర్చుకుంటున్నాం. మరొక విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఒక ఆత్మీయ నడక చెడగొట్టుకోబోదు, చెడిపోవద్దు. దానికోసం ఎంత వెలన్నా చెల్లించుకోండి అమ్మా. నేను చెబుతున్నాను, ఈ చక్కని నడకను మీరు జాగ్రత్తగా కాపాడుకున్నట్లు ఎంత వెలైనా మీరు భరించుకోండి. ఇక తర్వాత మీ ఇష్టం. దైవ సేవకునిగా చెప్పడం నా బాధ్యత కనుక నేను చెబుతా ఉన్నాను. దేవుడు అలా మనకు ఏర్పాటు చేశాడు. ఏం చేశారంటే ఉదయ సాయంకాలాలు బలులు అర్పిస్తున్నారు. లేవీలు ఏం చేస్తున్నారు? తర్వాత ధూపం వేస్తున్నారు. తర్వాత సన్నిధి రొట్టెలు సిద్ధపరుస్తున్నారు. దీపస్తంభం వెలుగుతుంది, సంఘ సహవాసం. ఇలా ఎప్పుడైతే మనం ఉంటామో మనం చేయవలసిన పనులు, మనం చేయవలసిన సంఘం దీపాలు చక్కపరచడానికి మన దగ్గర ఆగానండి. దీపాలు చక్కపరచాల. నువ్వు దేవుని బిడ్డవైతే దీపాన్ని, సంఘాన్ని సరిచేయవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఏదో అట్లా రాకపోవటం కాదు. ఒక సంఘంగా మేము స్టాండ్ అయ్యాం. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యేసయ్య వచ్చేంత వరకు దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. దూపం వేయాలి. నేను చెప్తున్నా దాన్ని దూపం వేయాలి. మీ మట్టుకు మీరు ప్రభువా సహాయం చేయని చేతు దాని కొరకు సమర్పించుకోవాలి. దాని కొరకు సమర్పించుకొని ప్రార్థన, దీని కొరకు నేను ప్రార్థన చేస్తానయ్యా అని చెప్పి దాని కొరకు మిమ్మల్ని మీరు సమర్పించుకొని సంఘక్షేమం. ప్రభా భారతీయ క్రైస్తవ సంఘం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవ సంఘం, పల్నాడు జిల్లాలో ఉన్న సంఘాలు చాలా ఉన్నాయి. కానీ దేవుని చూసి ఒకటిగానే కనపడుతుంది. ప్రభా మా పట్టణం ఉన్న క్రైస్తవ సంఘాన్ని దీవించయ్యా, అది ఉజ్వలంగా మనున్నట్లుగా. అదో నువ్వు సరి చేయకపోతే తనిగా వెలుగు రాదు. అది వెలిగించవలసిన బాధ్యత ఎవరి మీద ఉందమ్మా? అహరోను కుమారుల మీద ఉన్నది. దాన్ని చక్క చేయమన్నాడు, సవరించాలి. దీపం చక్కగా వెలుగునట్లుగా నీ ఒట్టుకు నువ్వు ప్రయత్నించాలి. కనుక ఈ కార్యాలని అభియా ధైర్యం ఇదే. అభియా ధైర్యం ఏం చెప్పండి? నేను ముందే చెప్పే సైన్యం కాదు. అభియా నేను గెలుస్తానన్న ధైర్యం ఏంటంటే, ఇదిగో యాజకులు ఉన్నారు మా పక్షంగా,
యాజకులు చేయవలసిన పనులు వాళ్ళు నమ్మకంగా వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేయకపోతే మేము భయపడాల. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, ఎందుకంటే నేను ఉండడం కోసం ఈ పనులను చేయమన్నాడు దేవుడు. నేను మీతో ఉండాలంటే, నా తోడు మీకు కావాలంటే ఈ పనులన్నీ చేయాలి. ప్రత్యక్ష గుడారాన్ని ఎవరు కావాలని పెట్టారు ముందర? ప్రత్యక్ష గుడారం మనుషుల మధ్యలో ఉండాలని మనుషులకు వచ్చిన ఆలోచన కాదు, అది దేవునికి వచ్చిన ఆలోచన. నేను వారి మధ్యలో నివసించినట్లుగా నా కొరకు వారు ఒక పరిశుద్ధ స్థలాన్ని, అది పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి, ఇలాగిలాగు నిర్మించండి, ఇలాగిలాగు చేయండి. మీరు ఇలాగు నిర్మించినప్పుడు, ఇలాగు చేసినప్పుడు నేను ఇప్పుడు మీ మధ్యలోనే ఉంటాను. కనుక పిల్లరా, మనం మెయింటైన్ చేసుకోవాలి. దేవుని సన్నిధి నాతో ఉందా? నీకు నీ బాహ్య ప్రపంచానికి ఆ ప్రత్యక్ష గుడారం కనపడదు, కానీ అంతరంగ నేత్రాలకు ఆ ప్రత్యక్ష గుడారం కనపడింది. ప్రత్యక్ష గుడారం కనపడింది, అందులో నువ్వు ఉన్నావా లేవని నీకే తెలిసింది. ఆ ప్రత్యక్ష గుడారం విషయంలో నీ బాధ్యత నువ్వు సక్రమంగా నెరవేరుస్తున్నావా లేదనేది నీకే తెలిసింది, నాకే తెలిసింది. అవును, నేను ఒక ప్రత్యేక గుడారం కలిగి ఉన్నాను. ఆ గుడారం నా యేసు ప్రభువే. ఆ గుడారంలో నేను చేయవలసిన పనులు, ఆ గుడారంలో నేను చేయవలసిన పనులు చేస్తున్నానా, చేయటం లేదా? చేస్తే మనం దీవించబడతాం. దేవునికే మహిమ కలుగును గాక. పిల్లరా, మన విజయం దేని మీద ఆధారపడి ఉందంటే లేవీయుల మీద ఆధారపడి ఉంది. లేవీయులు చేయవలసిన పనులు గనక చేస్తే, అంటే మనం అందరం కూడా లేవీయులమే. మనం చేయటం అనేది మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి, సమాజానికి కూడా దీవెనే. దేవునికి స్తోత్రం. లేవీయులుగా మనం ఉన్నాం, లేవీయులుగా మనం ఉన్నాం. మనం అందరం కలిపి లేవీయులు. మనము చేయవలసిన పనులు మనం నమ్మకంగా చేస్తే మనం వ్యక్తిగతంగా దీవించబడతాం. మనం చేయవలసిన పనులు చేస్తే మన కుటుంబం దీవించబడితే, మనం చేయవలసిన పనులు చేస్తే సంఘము దీవించబడితే, మనం చేయవలసిన పనులు నమ్మకం చేస్తే మనలను బట్టి సమాజమే దీవించబడితే. నేను వస్తున్నప్పుడు యూత్ అంతా రోడ్డు మీద ఉన్నారు. యూత్ అంతా రోడ్డు మీద నన్ను చూసి వాళ్ళు మరి తెలియకుండా నా గౌరవం నన్ను చూసి వందనాలు చెప్పారు. నేను ఆగి, అయ్యా మీటింగ్ జరుగుతుంది, మీరు అందరూ రావాలంటే అందరూ కూడా వస్తాం పాస్ట్ గారు అన్నారు. మన దగ్గరకు వచ్చి పిల్లలు కాదు, వాళ్ళందరూ వేరే పిల్లలు. వాళ్ళందరూ అక్కడ మీటింగ్ చేసుకొని రోడ్డు మీద కూర్చున్నారు, ఏదో మాట్లాడుకుంటారు. నన్ను చూసి ఏదో గౌరవం చేసి వందనాలు చెప్పేటప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది కదా, చెప్పేటప్పుడు అందరూ కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. అలా మీరు కూడా అలా చిన్నగా వాళ్ళని మనం ప్రభువులోకి నడిపించాలి. ప్రభువులోకి తీసుకొచ్చినంతే. ప్రభువుకు జిక్కితే పిల్లగా నేను అనుకుంటా కదా, ప్రభువుకు జిక్కితే లోకంలోకి పోరు, ప్రభువుకు జిక్కితే ఇంకో సంఘానికి పోతారేమో. మంచిదే కదా, లోకము పోకుంటే మనకంతే చాలు. వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువు నేర్చుకొని ఎక్కడ ఏదైనా నచ్చకపోతే వాళ్ళు ఇంకో చోటకి తండ్రి ఇంకో చోటకి ఎక్కడికో పోని, నా ప్రభువులో ఉన్నారనే తృప్తి అయితే ఉంది. పట్టుకుంటాడు ఎప్పుడు. ఆ గ్రౌండ్ లో మనం తిరుగుతూ ఉంటే అర్థమైందా, దేవుడు ఎప్పుడు కూడా పట్టుకోడు. ఆ వాతావరణంలో మనం ఆత్మీయ వాతావరణంలో బ్రతుకుతుంటే అర్థం, ఎప్పుడో దేవుడు ఖచ్చితంగా తన ఆత్మను వాళ్ళ మీద కుమ్మరిస్తాడు, వాళ్ళని తను ఆకర్షించుకుంటాడు. కనుక పిల్లరా, మనం చేయవలసిన పనులు మనం చేయాలి. ఇంకో మాట ఏముందయా, ఇంకో మాట ఉంది, మేము మా దేవుడు యెహోవా విధిని బట్టి సమస్తమును మేము జరిగించుచున్నాము. ఇంకొక మాట 15వ వచనం కూడా చూడండి. అప్పుడు యూదావారు ఆర్భటించినప్పుడు యెరోబామును 12 ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు అది ఏం చేయాలి చెప్పండి. బూర ఊదాలి. నే కొమ్ము బూర ఊది జయ గీతమాల పిలిచి, నే కొమ్ము బూర ఊది జయ
చేయాలి? మనం బూరలు ఊదాలి. బూరలు ఊదాలి. బూరలు ఎవరు ఊదాలి? యాజకులు ఊదాలి కదా. యాజకులు నీకు ముందు నడువగా మందసమును వారు జరుగును. యాజకులు నీకు ముందు నడువగా మందసమును వారు మోయుచుండగా బూరలు వారు ఊరుచుండగా ఇక నీకు భయం ఎక్కడ ఉంది? బూరలు ఊదాలి. ఏం ఊదాలి చెప్పండి? బూరలు ఊదుట అనగా జయగీతం ఎత్తి ప్రకటించుట యేసయ్యను. అవును, ఊదమన్నాడా లేదా? ఎప్పుడు ఊదాలి? ప్రతిరోజు ఊదాలి. ఎప్పుడు ఊదాలో, ఎలా ఊదాలో సంఖ్య 10లో చెప్తాడు. ఊదాలి, మనం ఊదాలి. సందర్భాన్ని బట్టి పండుగ దినాల్లో ఊదాలి, మనం చేసే ప్రయత్నాల్లో ఊదాలి, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఊదాలి. ఊదుతూ మనం జయం పొందాలి. దేవునికి స్తోత్రం. లేవీలు చేయవలసిన పనులు లేవీలు చేస్తున్నప్పుడు అద్భుతమైన విజయాలు మనం స్వతంత్రించుకుంటాం. కనుక ఇదే మూలం, వాక్యమే మనకు మూలం. రెండోది ఏమి? నా ప్లాను ఈ ప్లాను కాదు. అడుక్కునేవాడికి ఎన్నంటమా? 66 అంట. ఈ అడుక్కునే వ్యవహారాలు కాదు. అర్థమైందా? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేసే పరిస్థితి లేదు. అంటే తప్పు నేను అంటలేదు పిల్లరా. దేవుని కార్యం ఎలా జరిగింది? ఇప్పుడు బైబిల్ ఇలా చెప్పింది కదా. విజయం ఎక్కడ ఉందంటే లేవీల్లో ఉంది. లేవీలు ఎందుకు ఉంది? లేవీలు ఎందుకుందా? లేవీలు చేయవలసిన పనులు లేవీలు చేస్తున్నారు కాబట్టి లేవీలంగా మనం చేయవలసిన పనులు మనం చేస్తే విజయం మన స్వతంత్రం అయింది. దేవునికి స్తోత్రం. విజయం మన సొంతం అయింది. ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి, ప్రార్థించాలి, ప్రకటించాలి. అదే మనం చేయవలసిన పనులు నమ్మకంగా మనం చేసినప్పుడు అబియా రాజు ధైర్యం ఏంటంటే ఇదే. ఇంకా రెండోది కాదు, అబియా ధైర్యమే మన ధైర్యమై ఉండునుగాక. దేవుడు కింద యాజకులు, దేవుని విధిని బట్టి కింద జరిగిస్తున్న యాజకులు, దేవుడు కింద జరిగిస్తున్నటువంటి యాజకులు మన విజయానికి వాళ్ళు కారకులు. కనుక మనం చేయవలసిన పనులు నమ్మకం చేద్దాం. అద్భుతమైన విజయాలు వ్యక్తిగతంగాను, కుటుంబాలుగాను, సంఘంగాను, సమాజానికి గాను మనం అందించే వాళ్ళంగా మనం ఉందాం. దేవుడి వాక్యము మన అందరి కొరకు దీవించును గాక.